ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 23 మార్చ్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మౌనంగా ఉండుట కూడా ఒక గొప్ప గుణం. మీరు మౌనంగా ఉండి తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే చాలా సంపాదన జమ చేసుకుంటారు. ప్రశ్న: కర్మ సన్యాసాన్ని రుజువు చేసే ఏ మాటలు మీరు మాట్లాడరాదు? జవాబు: డ్రామాల్లో ఉంటే చేస్తాంలే అను మాట కర్మ సన్యాసులకు చెందిందని బాబా అంటారు. మీరు కర్మలైతే తప్పకుండా చేయాలి. పురుషార్థం చేయకుండా నీరు కూడా లభించదు. కనుక డ్రామా అని వదిలేరాదు. నూతన రాజధానిలో ఉన్నత పదవి పొందాలి అంటే పురుషార్థం బాగా చేయండి. ఓం శాంతి. మొట్టమొదట పిల్లలకు హెచ్చరిక లభిస్తుంది. తండ్రిని స్మృతి చేయండి, వారసత్వాన్ని స్మృతి చేయండి. మన్మనా భవ అను పదాన్ని కూడా వ్యాసుడు రాశాడు. తండ్రి ఈ విషయాన్ని సంస్కృతంలో తెలపలేదు. తండ్రి హిందీలోనే తెలియచేస్తారు. తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేయమని పిల్లలకు చెప్తారు. పిల్లలు తండ్రినైనా నన్ను స్మృతి చేయండి అని సులభంగా అర్థమయ్యే వాక్యం వినిపిస్తారు. లౌకిక తండ్రి పిల్లలు తండ్రినైనా నన్ను స్మృతి చేయండి అని చెప్పరు. ఇది కొత్త విషయం. తండ్రి చెప్తున్నారు, పిల్లలు మీ నిరాకార తండ్రినైనా నన్ను స్మృతి చేయండి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలైన మాతో మాట్లాడుతున్నారని కూడా పిల్లలకు తెలుసు. మాటి మాటికి తండ్రిని స్మృతి చేయమని పిల్లలకు చెప్పటం శోభించదు. ఆత్మిక తండ్రిని స్మృతి చేయటం మా కర్తవ్యమని, అప్పుడే వికర్మలు వినాశనం అవుతాయని పిల్లలకు తెలుసు. తండ్రిని నిరంతరం స్మృతి చేసేందుకు పిల్లలు ప్రయత్నించాల్సి వస్తుంది. ఇప్పుడు నిరంతరం ఎవరు స్మృతి చేయటం లేదు. దానికి కొంత సమయం పడుతుంది. ఈ బాబా అంటున్నారు, నేను కూడా నిరంతరం స్మృతి చేయలేకుండా ఉన్నాను. చివర్లో ఆ స్థితి వస్తుంది. పిల్లలైన మీరు మొదట తండ్రిని స్మృతి చేసే పురుషార్థమే చేయాలి. శివబాబా నుండి వారసత్వం లభిస్తుంది. ఇది భారతవాసులకు మాత్రమే అన్వయిస్తుంది. దైవీ రాజధాని స్థాపన అవుతుంది. ఇతర ధర్మాలు స్థాపించటంలో కష్టం ఉండదు. ధర్మస్థాపకులు వెనుక వారి ధర్మానికి చెందిన వారు వస్తూనే ఉంటారు. ఇక్కడ దేవీ దేవతా ధర్మానికి చెందిన వారిని జ్ఞానం ద్వారా పైకెత్తాలి. ఇది శ్రమతో కూడిన పని. గీత, భాగవతము మొదలైన శాస్త్రాలలో తండ్రి సంగం యుగంలో రాజధానిని స్థాపన చేస్తారు అనే విషయం రాయలేదు. గీతలో పాండవులు పర్వతాల పైకి వెళ్ళిపోయారని, ప్రళయం జరిగింది అని మొదలైన విషయాలు రాసేశారు. వాస్తవానికి అలా జరగలేదు. మీరు భవిష్య 21 జన్మల కొరకు చదువుకుంటున్నారు. ఇతర పాఠశాలలో ఈ ప్రపంచం కొరకే చదివిస్తారు, చదువు చెప్తారు. సాధు సత్పురుషులు మొదలైన వారు కూడా భవిష్యత్తు కొరకే చదివిస్తారు. ఎందుకంటే శరీరాన్ని వదిలి ముక్తిధామానికి వెళ్ళి బ్రహ్మంలో లీనమవుతుంది అని, ఆత్మ పరమాత్మలో కలిసిపోతుంది అని వారు భావిస్తారు. కనుక అది కూడా భవిష్యత్తు కొరకే. కానీ భవిష్యత్తు కొరకు చదివించువారు ఒక్క ఆత్మిక తండ్రి మాత్రమే. ఇతరులెవరూ అలా చదివించలేరు. సర్వుల సద్గతి దాత ఒక్కరేనని మహిమ కూడా ఉంది. అవన్నీ అయథార్థమైపోతాయి. ఈ విషయాలు తండ్రి స్వయంగా వచ్చి అర్థం చేయిస్తున్నారు. వారు కూడా సాధన చేస్తూ ఉంటారు. బ్రహ్మలో లీనమయ్యే సాధన అయథార్థం. ఎవరూ లీనమవ్వలేరు. బ్రహ్మ మహాతత్వం భగవంతుడు కాదు. ఇవన్నీ తప్పులే. అసత్యఖండంలో అందరూ అసత్యం చెప్పేవారే ఉన్నారు. సత్యఖండంలో అందరూ సత్యం చెప్పేవారే ఉంటారు. సత్యఖండం భారతదేశంలో ఉండేదని, ఇప్పుడు అది అసత్యఖండంగా ఉందని మీకు తెలుసు. తండ్రి కూడా భారతదేశంలోనే వస్తారు. శివ జయంతిని ఆచరిస్తారు. కానీ శివుడు వచ్చి భారతదేశాన్ని సత్యఖండంగా చేశారని వారికి తెలియదు. శివుడు రానే రారని వారు భావిస్తారు. వారికి నామరూపాలే లేవని అంటారు. కేవలం పతిత పావనుడు అని, జ్ఞానసాగరుడు అని ఊరికే
చిలక పలుకులు పలుకుతూ మహిమ చేస్తారు. తండ్రి స్వయంగా వచ్చి అర్థం చేస్తారు. కృష్ణ జయంతిని జరుపుకుంటారు. గీతా జయంతి కూడా ఉంది. కృష్ణుడు వచ్చి గీత వినిపించారని అంటారు. శివుడు వచ్చి ఏం చేస్తారో ఎవరికీ తెలియదు. వారు ఎలా వస్తారు? నామరూపాలే లేవు కదా అని అంటారు. తండ్రి చెప్తున్నారు, స్వయంగా నేనే వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తున్నాను. ఇప్పుడు నేను ఇచ్చే ఈ జ్ఞానం మళ్ళీ ప్రాయలోపం అయిపోతుంది. తండ్రి స్వయంగా తెలుపుతున్నారు, నేను వచ్చి భారతదేశాన్ని మళ్ళీ స్వర్గంగా తయారు చేస్తాను. పతిత పావనుడు తప్పకుండా ఎవరో ఒకరు ఉంటారు కదా. ముఖ్యమైనది భారతదేశ విషయమే. భారతదేశమే ఇప్పుడు పతితంగా ఉంది. పతిత పావనుని కూడా భారతదేశంలోనే పిలుస్తారు. ఇప్పుడు విశ్వంలో సైతాన్ రాజ్యం నడుస్తూ ఉందని స్వయం చెప్తారు. బాంబులు మొదలైనవి తయారు చేస్తూ ఉన్నారు. వాటి ద్వారా వినాశనం జరుగుతుంది. అందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. వారు రావణునితో ప్రేరేపించబడినట్లు ఉన్నారు. రావణ రాజ్యం ఎప్పుడు సమాప్తమవుతుంది? కృష్ణుడు వచ్చినప్పుడని భారతవాసులు అంటారు. కానీ శివబాబా వచ్చి ఉన్నారని మీరు అందరికీ తెలుపుతారు. వారే సర్వుల సద్గతి దాత. నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు. ఈ మాటలు ఇతరులెవ్వరూ చెప్పలేరు. ఈ తండ్రి మాత్రమే నన్ను స్మృతి చేస్తే మలినాలు తొలగిపోతాయని చెప్తున్నారు. మీరు సతోప్రధానంగా ఉండేవారు. ఇప్పుడు మీ ఆత్మల్లో మలినాలు ఏర్పడ్డాయి. అవి స్మృతి ద్వారా మాత్రమే తొలగిపోతాయి. దీనిని స్మృతి యాత్ర అని అంటారు. నేనొక్కరినే పతిత పావనుడును. నన్ను స్మృతి చేసినందున మీ వికర్మలు వినాశనమవుతాయి. దీనిని యోగాగ్ని అని అంటారు. బంగారంను అగ్నిలో వేసి దాని నుండి మలినాలను తొలగిస్తారు. మళ్ళీ స్వచ్ఛమైన బంగారులో కల్తీని కలిపేందుకు కూడా అగ్నిలో వేస్తారు. తండ్రి చెప్తున్నారు, అది కామచిత్, ఇది జ్ఞానచిత్. ఈ యోగాగ్నితో మలినాలు తొలగిపోతాయి. మీరు కృష్ణపురంలోకి వెళ్ళేందుకు అర్హులుగా అవుతారు. కృష్ణ జయంతి పండుగ రోజున కృష్ణుణ్ణి పిలుస్తారు. కృష్ణునికి కూడా తండ్రి నుండి వారసత్వం లభిస్తుందని మీకు తెలుసు. కృష్ణుడు స్వర్గానికి యజమానిగా ఉండేవాడు. కృష్ణునికి ఈ పదవిని ఇచ్చింది తండ్రియే. రాధాకృష్ణులే తర్వాత లక్ష్మీనారాయణులుగా అవుతారు. రాధాకృష్ణుల పుట్టినరోజును జరుపుకుంటారు. లక్ష్మీనారాయణుల గురించి ఎవరికీ తెలియదు. మనుషులు పూర్తిగా తికమక పడి ఉన్నారు. ఇప్పుడు పిల్లలైన మీరు ఇతరులకు కూడా ఈ విషయాలు అర్థం చేయించాలి. మొట్టమొదట గీతలో నన్నొక్కరినే స్మృతి చేయమని చెప్పిందెవరు అని అడగండి. వారు కృష్ణుడు చెప్పినారని భావిస్తారు. భగవంతుడు నిరాకారమని, వారి ద్వారానే శ్రేష్టమైన మతం లభిస్తుందని మీకు తెలుసు. అత్యంత ఉన్నతమైన వారు పరంపిత పరమాత్మ ఒక్కరే. వారిచ్చిన మతమే అత్యంత శ్రేష్టమైన మతం. వారి శ్రీమతం ద్వారానే సర్వులకు సద్గతి లభిస్తుంది. బ్రహ్మ విష్ణు శంకరులను కూడా గీతా భగవానుడు అని అనరు. వారు శరీరధారి అయిన కృష్ణుడని అంటారు. అందువలన ఎప్పుడో తప్పు జరిగిందని తప్పకుండా రుజువవుతుంది. మనుషులు చాలా తప్పు చేశారని మీరు అర్థం చేసుకున్నారు. రాజయోగాన్ని పతిత పావనుడైన తండ్రే నేర్పించారు. చాలా పెద్ద పెద్ద తప్పులు ఏవైతే జరిగాయో వాటిపై ఎక్కువ తీవ్రంగా తెలపాలి. మొదటిది ఈశ్వరుడు సర్వవ్యాపి అని చెప్పటం. రెండవది గీతా భగవంతుడు కృష్ణుడని చెప్పటం. కల్పం లక్షల సంవత్సరాలని అనటం. ఇవన్నీ చాలా పెద్ద తప్పులు. కల్పం అంటే లక్షల సంవత్సరాలది కాదు. పరమాత్మ సర్వవ్యాపి కారు. వారు ప్రేరణతో అన్ని పనులు చేస్తారని అంటారు. కానీ అలా జరగదు. ప్రేరణ ద్వారా పావనంగా చేరు. ఈ విషయాలన్నీ తండ్రి సన్ముఖంలో కూర్చుని అర్థం చేయిస్తున్నారు. నన్నొక్కరినే స్మృతి చేయండి. ప్రేరణ అనే పదం తప్పు. శంకరుణ్ణి ప్రేరణ వల్ల బాంబులు మొదలైనవి తయారు చేస్తారని అంటారు. కానీ ఇదంతా డ్రామాలో రచింపబడి ఉంది. ఈ యజ్ఞం ద్వారానే వినాశ జ్వాల వెలువడింది. ఎవరు ప్రేరేపించరు. వినాశనం కొరకు బాంబులు కేవలం నిమిత్తం మాత్రమే. డ్రామాలో ఇదంతా నిర్ణయింపబడి ఉంది. పాత్ర అంతా శివబాబాతే. వారి తర్వాత బ్రహ్మ విష్ణు శంకర్ల పాత్ర.
బ్రహ్మ బ్రాహ్మణులను రచిస్తారు. అతడే మళ్ళీ విష్ణుపురానికి యజమానిగా అవుతారు. 84 జన్మల చక్రం పూర్తి చేసి మీరిప్పుడు బ్రహ్మవంశీయులుగా అయ్యారు. లక్ష్మీనారాయణలే మళ్ళీ బ్రహ్మ సరస్వతులుగా అవుతారు. ఈ బ్రహ్మ ద్వారా దత్తత చేసుకుంటారు. కనుక ఈ బ్రహ్మను పెద్దమ్మ అని అంటారని అర్థం చేయించబడింది. అతను నిమిత్తమయ్యాడు. కలుషం మాతలకు ఇవ్వబడుతుంది. అందరికంటే పెద్ద వీణ సరస్వతికి ఇచ్చారు. ఆమె అందరికంటే ఎక్కువ తెలివి కలది. నిజానికి వీణ లేక ఇతర వాయిద్యాలేవీ లేవు. సరస్వతి చెప్పే జ్ఞానమురళి చాలా బాగుండేది. అందుకే వారికి చాలా మహిమ ఉంది. పేర్లు రకరకాలుగా పెట్టేశారు. దేవీలకు పూజలు జరుగుతాయి. మనమే ఇక్కడ పూజలుగా అవుతాము. మళ్ళీ పూజారులుగా తయారై మనల్ని మనమే పూజించుకుంటామని ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు మనం బ్రాహ్మణులుగా ఉన్నాము. తర్వాత మనమే పూజ దేవీ దేవతలుగా అవుతాము. యథా రాజా రాణి తథా ప్రజ. దేవీలలో ఉన్నత పదవి పొందేవారి మందిరాలు కూడా ఎక్కువ సంఖ్యలో తయారవుతాయి. ఎవరైతే మంచి రీతిగా చదువుకొని ఇతరులను చదివిస్తారో వారి పేర్లు చాలా ప్రసిద్ధి చెందుతాయి. ఇప్పుడు మీరే పూజలుగా మీరే పూజారులుగా అవుతారని మీకు తెలుసు. శివబాబా అయితే సదా పూజ్యులుగా ఉంటారు. సూర్యవంశంలో దేవీ దేవతలుగా ఉండువారే పూజారులుగా మళ్ళీ భక్తులుగా అవుతారు. మీరే పూజ్యులు, మీరే పూజారులు. ఈ విషయాన్ని సిడి చిత్రం మంచి రీతిగా అర్థం చేయిస్తుంది. చిత్రాలు లేకుండానే మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు. నేర్చుకొని పోయే వారి బుద్ధిలో పూర్తి జ్ఞానం అంతా ఉంటుంది. 84 జన్మల నిచ్చిన భారతవాసులు ఎక్కుతూ దిగుతూ ఉంటారు. వారికి 84 జన్మలు ఉంటాయి. పూజ్యులుగా ఉండేవారం. మళ్ళీ మనమే పూజారులుగా అయ్యాం. హంసో సోహం అర్థంను కూడా మీరు చాలా బాగా అర్థం చేసుకున్నారు. ఆత్మనే పరమాత్మ అయ్యేందుకు వీలు లేదు. తండ్రి హంసో సోహం అర్థాన్ని తెలిపించారు. మనమే దేవతలుగా మనమే క్షత్రియులుగా అయినాము. హంసో సోకు మరో అర్థం లేనేలేదు. పూజ్యులు పూజారులుగా కూడా భారతవాసులే అవుతారు. ఇతర ధర్మాలలోని వారెవ్వరూ పూజ్యులుగా పూజారులుగా అవరు. మీరే సూర్యవంశీయులుగా చంద్రవంశీయులుగా అవుతారు. ఎంతో మంచి జ్ఞానం లభించింది. మనమే దేవీ దేవతలుగా ఉండేవారం. ఆత్మలమైన మనం మొదట శాంతిధామ నివాసులము. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. దుఃఖం కలిగినప్పుడు తండ్రిని స్మృతి చేస్తారు. తండ్రి చెప్తున్నారు, నేను దుఃఖ సమయంలో వచ్చి సృష్టిని పరివర్తన చేస్తాను, అంతేకాని నూతన సృష్టిని రచించను. పాతదాన్ని కొత్తదిగా చేసేందుకు నేను వస్తాను. తండ్రి సంగం యుగంలోనే వస్తారు. ఇప్పుడు నూతన ప్రపంచం తయారవుతూ ఉంది. పాత ప్రపంచం సమాప్తం అవ్వనున్నది. ఇవన్నీ అనంతమైన విషయాలు. మీరు తయారవుతే రాజధాని అంతా తయారవుతుంది. కల్పకల్పం ఎవరు ఏ పదవి పొందారో దాని అనుసారమే పురుషార్థం జరుగుతూ ఉంటుంది. కానీ డ్రామాలో ఏ పురుషార్థం చేసి ఉండినామో అదే చెప్తామని అనుకోరాదు. పురుషార్థం చేయాలి. కల్పకృతం కూడా ఇదే పురుషార్థం చేశామని చెప్పబడుతుంది. సదా పురుషార్థమే గొప్పది. ప్రాలబ్ధంపై ఆధారపడరాదు. పురుషార్థం చేయలేకుంటే ప్రాలబ్ధం లభించదు. పురుషార్థం చేయకుంటే నీరు కూడా త్రాగలేరు. కర్మ సన్యాసం అను పదం తప్పు. తండ్రి చెప్తున్నారు, గృహస్థ వ్యవహారంలో కూడా ఉండండి. బాబా అందరినీ ఇక్కడే కూర్చోపెట్టారు. శరణాగతికి మహిమ ఉంది. వారిని దుఃఖపెట్టినందున బట్టి తయారవ్వాల్సి వచ్చింది. కనుక వారు వచ్చి తండ్రి వద్ద శరణు తీసుకున్నారు. శరణు అయితే ఇవ్వవలసిందే కదా. ఒక్క పరంపిత పరమాత్మనే శరణు జొచ్చాలి. గురువులు మొదలైన వారి శరణు తీసుకోరు. చాలా దుఃఖం కలిగినప్పుడు విసిగిపోయి వచ్చి శరణు తీసుకుంటారు. గురువుల వద్దకు ఈ విధంగా విసిగిపోయి ఎవరు వెళ్ళరు. అక్కడికి సాధారణంగా వెళ్తారు. మీరు రావణుని ద్వారా చాలా విసిగిపోయారు. ఇప్పుడు రావణుని నుండి విడిపించేందుకు రాముడు వచ్చాడు. వారు మిమ్మల్ని తమ శరణలోనికి తీసుకున్నారు. బాబా, మేము మీ వారమని మీరు చెప్తారు. గృహస్థ వ్యవహారంలో ఉంటున్నా కూడా మీరు శివబాబా శరణు తీసుకున్నారు. బాబా, మేము మీ మతంనే అనుసరిస్తాము అని అంటారు. తండ్రి శ్రీమతంను ఇస్తున్నారు.
గృహస్థ వ్యవహారంలో ఉంటూ నన్ను స్మృతి చేయండి. మిగిలిన వారందరి స్మృతిని వదిలేయండి. నా స్మృతి ద్వారా మాత్రమే వికర్మలు వినాశనం అవుతాయి. కేవలం శరణు తీసుకోవటం మాత్రమే కాదు, ఆధారమంతా స్మృతి పైననే ఉంది. తండ్రి తప్ప ఇతరులెవ్వరూ ఇలా అర్థం చేయించలేరు. లక్షల మంది వచ్చి బాబా వద్ద ఎక్కడ ఉంటారని పిల్లలు భావిస్తారు. ప్రజలు కూడా అందరూ రాజు వద్దనే ఉండిపోరు, తమ తమ ఇళ్లల్లోనే ఉంటారు. కనుక ఒకరిని మాత్రమే స్మృతి చేయమని మీకు అర్థం చేయించబడుతుంది. బాబా, మేము మీ వారము. ఒక్క క్షణంలో సద్గతిని వారసత్వంగా ఇచ్చేవారు మీరే. రాజయోగం నేర్పించి రాజాది రాజులుగా చేస్తారు. తండ్రి చెప్తున్నారు, కల్ప క్రితం తండ్రి నుండి ఎవరు వారసత్వం తీసుకున్నారో మళ్ళీ మీరే వచ్చి తీసుకుంటారు. చివరిలో అందరూ వచ్చి తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి. ఇప్పుడు మీరు పతితమైనందున స్వయాన్ని దేవతలని అనిపించుకోలేరు. తండ్రి అన్ని విషయాలు అర్థం చేయిస్తారు. నా కంటి పాపల్లారా, మీరు సత్యుగంలో వచ్చినప్పుడు 1-1-1 నుండి రాజ్యపాలన చేస్తారు. ఇతరుల రాజ్యమైతే వారు వృద్ధి చెంది జనాభా లక్షల సంఖ్యలో తయారైనప్పుడు రాజ్యపాలన మొదలవుతుంది. మీరు యుద్ధం చేసే అవసరం లేదు. యోగబలం ద్వారా తండ్రి నుండి వారసత్వం తీసుకుంటారు. మౌనంగా ఉండి తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేయండి. చివరిలో మీరు మౌనంగా ఉండిపోతారు. అప్పుడు ఈ చిత్రాలు మొదలైనవి పనికిరావు. మీరు వివేకవంతులుగా అవుతారు. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. ఇప్పుడు చేస్తారో చేయరో మీ ఇష్టం. ఏ దేహదారి నామరూపాల్లో చిక్కోరాదు. తండ్రిని స్మృతి చేస్తే అంతిమతే సోగతి అయిపోతుంది. మీరు నా వద్దకు వచ్చేస్తారు. సంపూర్ణ ఉత్తీర్ణులుగా అయ్యే వారికి రాజ్యం లభిస్తుంది. ఆధారమంతా స్మృతి యాత్రపైనే ఉంది. పోను పోను చాలామంది కొత్తవారు కూడా వచ్చేస్తారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఏ దేహదారి నామరూపాలలోనూ చిక్కుకోరాదు. ఒక్క తండ్రి శ్రీమతంను అనుసరిస్తూ సద్గతిని పొందుకోవాలి. మౌనంగా ఉండాలి. సెకండ్ పాయింట్, భవిష్య 21 జన్మల కొరకు ఇప్పుడు బాగా చదువుకుని ఇతరులను చదివించాలి. చదివించటం వల్లనే పేరు ప్రసిద్ధి చెందుతుంది. ఈరోజు వరదానము. మనమతము పరమతమును సమాప్తం చేసి శ్రీమతంపై పదమాల సంపాదన జమ చేసుకునే పదం భాగ్యశాలి భవ. శ్రీమతంను అనుసరించేవారు ఒక్క సంకల్పం కూడా మన్మతము లేక పరమతంను అనుసరించి చేయరు. స్థితి యొక్క స్పీడ్ తీవ్రంగా లేకుంటే తప్పకుండా శ్రీమతంలో ఎంతో కొంత మన్మతం లేక పరమతం మిక్స్ అయి ఉందని అర్థం. మన్మతము అనగా అల్పజ్ఞ ఆత్మల సంస్కారం అనుసారం ఏ సంకల్పం ఉత్పన్నమవుతుందో అది స్థితిని హెచ్చుతగ్గులు చేస్తుంది. అందువలన చెక్ చేసుకుని చేయించండి. ఒక్క అడుగు కూడా శ్రీమతం లేకుండా వేయరాదు. అప్పుడు పదమాల సంపాదన జమ చేసుకుని పదం భాగ్యశాలిగా అవుతారు. స్లోగన్: మనసులో అందరి పట్ల కళ్యాణకారి భావన స్థిరంగా ఉండాలి. ఇదే విశ్వ కళ్యాణకారి ఆత్మ యొక్క కర్తవ్యం. అవ్యక్త సూచన: నిశ్చయం యొక్క పునాదిని గట్టి చేసుకుని సదా నిర్భయంగా నిశ్చంతంగా ఉండండి. పరిస్థితులు భలే ఎలా ఉన్నా నిశ్చయబుద్ధి గల పిల్లలు పరిస్థితుల్లో తమ స్వస్థితి యొక్క శక్తి ద్వారా సదా విజయులుగా అనుభవం చేస్తారు. ప్రపంచంలోని వారు లేక బ్రాహ్మణ పరివారం యొక్క సంబంధ సంపర్కంలోని ఇతరులు వీరు ఓడిపోయారు అని భావించినా లేక అన్నా అది ఓటమి కాదు, విషయము. ఏదైనా సేవ యొక్క సంఘటన యొక్క ప్రకృతి యొక్క పరిస్థితి స్వస్థితిని లేక శ్రేష్ఠ స్థితిని డగ్మగ్ చేస్తే ఇది కూడా బంధనముక్త స్థితి కాదు. ఈ బంధనం నుండి కూడా ముక్తులుగా అవ్వండి. అచ్చా, ఓం శాంతి.